బుట్ట పట్టుకొని వచ్చినాయి చూడండి. మనకు రాగని ఫ్రూట్ అయితే వచ్చినాయి. ఎన్ని వెళ్తాయో తెంపుతాను. తొందరగా చూడండి ఎంత లావు వచ్చిందో. బాగానే లావుగా పండ్లు అయితే వచ్చినాయి. చూడండి చాలా ఉన్నాయి. పూత మీద ఉన్నాయి, కాయల మీద ఉన్నాయి, అక్కడ లోపలికి ఉన్నాయి. చాలా వచ్చినాయి ఈసారి మనకు. పోయిన జూన్లో నాటినా ఈ జూన్లో వచ్చేసినాయి. చాలా వచ్చినాయండి. ఇక్కడైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు. లోపల ఉన్నాయి, కనిపిస్తుంది. అక్కడ ఒక కాయ కనిపిస్తుంది. అక్కడ లోపలికి ఒక పువ్వుతోని కాయ ఉంది. ఇవి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. మనకు ఆగస్టు వరకు, సెప్టెంబర్ వరకు వస్తాయి. ఇక ఇక్కడ 2 మొగ్గలు వచ్చినాయి, వస్తూనే ఉన్నాయి. ఇంకా మనం పుల్లటివి ఫెర్టిలైజర్ ఇవ్వాలి, బాగా వస్తాయి. ఈ కాయలు ఎన్నిసార్లు వస్తాయో అన్నిసార్లు తెంపినాక అన్ని పెడతానండి. ఇప్పుడు 6 వచ్చినాయి, ఫస్ట్ ఒకటి వచ్చింది, 7 వచ్చినాయి, 2 రెడీగా ఉన్నాయి. ఇంకా చాలా వెళ్ళేటివి అన్నీ ఒకసారి తీసినట్టే ఈడియోలు నుంచి అన్ని ఈడియోలు కలిపి పెడతా. ఎన్ని పండ్లు వస్తాయి ఈసారి మనం చూసుకోవాలి. ఉంటానండి, బాయ్ అండి. డ్రాగన్ పండ్లు వచ్చినాయండి. మళ్ళా ఇక్కడొకటి, అక్కడొకటి, ఇక్కడొకటి, ఇంకా వేరే దిక్కు కూడా ఉన్నాయండి, చూపిస్తా. ఇక్కడ ఒకటి. ఇవన్నీ తెంపుదాము. బాగున్నాయండి, మంచి సైజులు వచ్చినాయి. మరీ చిన్నగా రాలే, మరీ పెద్దగా రాలేదు. ఇంతకుముందు 10, ఇవి 5, 15 వచ్చినాయి. ఇంకా మనకు చాలా ఉన్నాయి మొగ్గలు. అక్కడైతే లావు మొగ్గలు వచ్చినాయి చూడండి. దగ్గరికి పోతేనే కనిపిస్తాయి. లావు మొగ్గలు వచ్చినాయి. ఇలా కాయ లావు, మొగ్గ లావు ఉంటే కాయ లావు వస్తుందండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇటు సైడ్ మొగ్గలు. ఇంకెన్ని వస్తాయో చూసి వీడియో అప్లోడ్ చేస్తా. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ఇవన్నీ పూత వస్తుందండి. ఇంకో ఇవి లావు కావటానికి ఇంకా మొగ్గలు వస్తున్నాయి. ఇవి చిన్నగా ఉన్నాయి. ఇంకా కొన్ని మొగ్గలు కూడా వస్తున్నాయి, చూపిస్తా. అవి మంచిగా రావటానికి మనం మళ్ళీ మంచి బలమైంది ఇద్దామండి, ఎరువు రూపంలో ఇద్దామండి. ఈ పండ్లు అయితే తెంపుతాను. ఎంత లావు పండు చూడండి. బాగా ఇగో మొగ్గనే వచ్చింది. బాగా వండితే దీనికి బలం లేదు కానీ ఈ పండు చూడండి ఎంతలా ఉందో. ఇప్పుడు కొంచెం రంగు తక్కువ ఉన్నప్పుడే తెంపుకోవాలండి. ఎందుకంటే వెనకాల తొక్క ఊడిపోయి వస్తుంది. ఆ ఊడిపోయిన దాన్ని మనం ఎన్ని రోజులు పెట్టుకోలేము. ఇది ఊడిపోతే మనకు దోమలు ఆలుతాయి. ఇంట్లో పెట్టుకుంటే చాలా కష్టం. ఇట్లా గట్టిగా రావాలి. కొంచెం కచ్చిగా ఉన్నప్పుడే తెంపుకొని మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకే దగ్గర 3 ఉన్నాయి. ఒకటి చిన్నగా ఉంది, 2 పెద్దగా ఉన్నాయి, ఒకటి లోపలికి ఉందండి. ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 5 వచ్చినాయి. వాటికి ఇప్పుడు పండ్లు తెంపుకున్నాం కదండి ఇప్పటిదాకా. ఇప్పుడు మంచి ఫుడ్ ఒకటి ఇద్దాము, ఎరువు రూపంలో అన్నాను కదా. ఇవి మీకు చూపియనీకి అట్టి పండ్లు అండి. ఇగో 2 ఉంచిన. ఎందుకంటే ఇగో ఎరువు, మేకల ఎరువు, వేపపిండి, అట్టి పండ్లు 2 కలిపి పెట్టిన. ఇప్పుడు మనం మొన్న ఇక్కడ సైడ్ ఇచ్చిన చాలా అట్టి పండ్లు మిగిలి ఉండే, ఈరోజు ఇక్కడ సైడ్ ఇద్దాం.
కొంచెం గుంతలాగా చూడి పక్కకు. వేపపిండి కలపకపోతే చీమలు వస్తాయి, అందుకని మీకు చూపించనీకి ఆ 2 పండ్లు ఉంచిన. నాకు కొంచెం ఇచ్చి గింత చాలు. ఇందులో ఏంటంటే మేకల ఎరువు ఉంది, వేపపిండి ఉంది, అరటి పండ్లు ఉన్నాయి కాబట్టి ఇంతేనండి. ఇట్లనే ఇస్తా. ఇందాక పండ్లు తెంపేటప్పుడు లెక్క పెట్టి చూపిస్తా అన్న కదండి, అక్కడికి వీడియో కట్ అయిపోయింది. ఇక ఇప్పుడు లెక్క పెడుతున్నా. 1 2 ఇది చూడండి జంబో 4 5 ఎంతెంత లావండి 6 7 8 9 10 11 12 13 వస్తే ఒకటి నేను తినేసిందండి. చిన్న పండు బాగా చిన్నగా ఉండేంత. వీడియో నడుస్తుంది అనుకున్నా, కట్ అయిపోయింది. చూడండి ఎన్ని పండ్లు నాకైతే మొత్తం 40 కంటే ఎక్కువ వచ్చినాయండి. ఇన్ని పండ్లు నాకైతే రాగని పండ్లు మంచిగా వచ్చినాయండి. సంతోషం. జూన్లో నాటినా జూన్లో వచ్చేసినాయి. నాకు జూన్లో నుంచి స్టార్ట్ అయినాయి. జూలై ఆగస్టు ఇంకా మనకు సెప్టెంబర్ అక్టోబర్ దాకా వస్తాయి.